ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు శుభములు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు వాక్య ధ్యానముగా కీర్తనల గ్రంథము 123 అధ్యాయము 1వ వచనము. కీర్తనల గ్రంథము 123 అధ్యాయము 1వ వచనము. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. అదేవిధంగా కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 1-2 వచనములు. కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 1-2 వచనములు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఈ మాటలు పలుకుచున్నది ఎవరండి? ఓకే, ఈ ప్రార్థన చేస్తుంది ఎవరు? ఏమీ లేని వ్యక్తా? నిరాశలో కృంగిపోయిన వ్యక్తా? కాదండి, అన్నీ ఉన్న వ్యక్తి, ఆస్తిపరుడు, అనేక మంది గుర్రములు, అనేక మంది రథములు, అనేక మంది పరివారం కలిగిన వాడు. ఒకళ్ళు రమ్మంటే వస్తారు, ఒకళ్ళు వెళ్ళమంటే వెళ్తారు, బలవంతుడు. అట్టి స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరండి? దావీదు మహారాజు. దావీదు గారు అన్నీ ఉన్న వ్యక్తే. అయినా కానీ ఆకాశముందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును అని మాట్లాడుచున్నారు. మనమైతే మనకు బాధ కలిగినప్పుడు, సమస్య సంభవించినప్పుడు, ఇక ఈ సమస్య నా వల్ల కాదు, నేను చేయలేను అనే పరిస్థితుల్లో దేవుడు గుర్తొస్తాడు. ఈ వల్ల నా వల్ల కాదు, నేనేమి చేయలేను, దీనివల్ల దేవుడే నా సహాయం అని ఆ టైంలో దేవుని సహాయాన్ని కోరుకుంటాం. అది సహజంగా మానవుల నైజం అండి. కానీ కీర్తనకారుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా, ఏమి కలిగి ఉన్నా ఏమి కలిగి లేకపోయినా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా, తినటానికి ఉన్నా లేకపోయినా దేవుని సహాయాన్ని కోరుకోవాలని చెప్తున్నారు. అదే ఉద్యోగం కావాలనుకోండి, దేవా నాకు ఉద్యోగం కావాలి, నాకు సహాయం చేయి, నేను సెటిల్ అవ్వాలి, నేను అందరికన్నా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటాం. కోరుకోవటంలో తప్పలేదండి. కానీ కోరుకునే ముందు దేవుని పాద సన్నిధికి వెళ్ళాలి, ఆయన వైపే చూడాలి. మరి దావీదు అన్నీ ఉన్న వ్యక్తే కదండి, కానీ దేవుని వైపు ఎందుకు చూచాడు? ఆయన ఆస్తిపరుడు, బలవంతుడు, గొప్ప పరివారం కలిగిన వాడు. ఆయన దేవుని వైపు ఎందుకు చూశాడు? ఈ లోకంలో మనుషుల వైపు చూస్తే కొద్దిగా ఉంటుందండి, కానీ దేవుని సహాయం చేస్తే అది వేరేలాగా సంపూర్ణంగా చేయగలుగుతాడు. అందుకే దావీదు దేవుని వైపు చూశాడు. మనుషులైతే మనకు మాట ఇచ్చి తప్పిపోతారు. మనకి డబ్బులు అవసరం ఉందనికి డబ్బులు ఇస్తామని అంటారు, మాట ఇస్తారు, కానీ ఆ టయానికి చేతులు ఎత్తేస్తారు. అలాంటి పరిస్థితుల్లో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. కానీ మనం అటు పరిస్థితుల్లో ఉండకూడదండి. మనం ఏ పరిస్థితుల్లో అయినా దేవుని సహాయాన్ని కోరుకోవాలి, ఆయన వైపే చూడాలి. అన్నీ కలిగి ఉన్న వ్యక్తి దావీదు. మరి దేవుడు దావీదు జీవితంలో ఏం చేశాడు చూద్దాం. చిన్నప్పటి నుంచి దావీదు దేవుని మీద ఆధారపడ్డాడండి. ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ బలం ద్వారా ఆ మనుషుని బట్టో వాళ్ళు యుద్ధం చేయడానికి భయపడ్డారు. కానీ దావీదు, నాకు ఈ మనుషులు అవసరం లేదు, ఈ యుద్ధ పరికరాలు అవసరం లేదు, నా సహాయం ఎవరు అంటే యెహోవాయే నాకు సహాయం, యుద్ధమే యెహోవాదని, ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ని నేను జయించగలను అని రాజు దగ్గరికి వెళ్ళి చెప్పి నేను ఆ శత్రువుని జయించానండి. మన జీవితంలో కూడా ఎటువంటి శత్రువునైనా జయించాలంటే దేవుని వైపు, దేవుని ఆనుకొని, దేవుని మీద ఆధారపడి జీవించాలి. అంతేకాదండి, దావీదు జీవితంలో చాలా చోట్ల దేవుడు ప్రతి ఒక్క విషయంలో జయాన్ని ఇచ్చాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయం 1-6 వచనములు. ఇది అయిన తర్వాత దావీదు ఫిలిష్తీయులను జయించి వారిని లోపరిచి గాతు పట్టణమును దాని గ్రామములను ఫిలిష్తీయుల వశంలో ఉండకుండా వాటిని పట్టుకొనెను. అతడు మోయాబీలను జయించగా వారు దావీదునకు కప్పం కట్టు దాసులైరి. జయించడమే కాదండి, వాళ్ళు దాసులయ్యారంటే. కప్పం కట్టడం అంటే ఏంటి? ట్యాక్స్ కట్టే వాళ్ళు అయ్యారు. శోభారాజైన హదదరెజరు యూఫ్రటీస్ నది వరకు తన రాజ్యంను వ్యాపించుటకై బయలుదేరగా హమాతు నొద్ద దావీదు అతన్ని ఓడించి అతని యొద్ద నుండి 1000 రథములను 7,000 గుర్రపు రౌతులను 20,000 కాల్బలమును పట్టుకొనెను. శోభారాజైన హదదరెజరునకు సహాయము చేయవలనని దమస్కులోని సిరియన్లు రాగా దావీదు ఆ సిరియన్లలో 22,000 మందిని హతము చేసెను. తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియన్లు దావీదునకు కప్పం కట్టు సేవకులైరి. అందరూ సేవకులై అందరినీ జయించాడు. అందరూ తనకి ట్యాక్స్ కట్టేవారుగా ఉన్నారు. ఈ ప్రకారము దావీదు పోయిన చోటనెల్లా, 6వ అధ్యాయం చివరిలో చూడండి, ఈ ప్రకారము దావీదు పోయిన చోటనెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచు వచ్చెను. ఒక చోట అండి, 2 చోట్ల. దావీదు పోయిన చోటనెల్లా
దేవుడు సహాయం చేయుచూనే వచ్చాడు. దావీదు పోయిన చోటనెల్లా సహాయం చేయుచూనే వచ్చారు. అదే మన జీవితంలో ఎటువంటి శత్రువునైనా జయించాలి అంటే దేవుని వైపే చూడాలి, ఆయన సహాయాన్నే కోరుకోవాలి. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. మన జీవితంలో ఏమైనా చేయగల సమర్థుడని ఎరిగి ప్రతి విషయంలో మన దేవుణ్ణి అనుకొనే జీవించాలి. ఆయన వైపే చూడాలి. ఈ లోకల మనుషుల వైపు చూస్తే మనకేమీ రాదండి. వాళ్ళు మాట ఇచ్చి తప్పిపోతారు. కానీ మాట ఇస్తే నెరవేర్చగలిగిన సమర్థుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని అడిగి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న దావీదు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని వైపే చూడాలి, ఆయన సహాయాన్ని పొందుకోవాలి. దేవుడి వాక్యంని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ దయగలిగిన పరిశుద్ధమైన పాదములకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ విధంగా ప్రభా నీ సన్నిధిలో చేరి నీ వాక్యం ద్వారా బలపడటకు మీరు చూపిన కృపను బట్టి నీకే వందనాలు. దావీదు జీవితం నుంచి మాకు నేర్పిన పాఠాలు, అయా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లోనైనా నీ వైపే చూడాలని, నీ సహాయాన్ని కోరుకోవాలని, మా జీవితంలో ఏదైతే శత్రువు ఉందో దాన్ని జయించేలాగా ప్రతి ఒక్క విషయంలో సహాయం చేయమని యేసు నామములో అడిచినాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.